గీత ఎందుకు యుద్ధభూమిలో పుట్టింది? చూసారా ఎంత విచిత్రం మరియు అద్భుతం. భగవద్గీత ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో, హ్మ్. హ్మ్. అడవిలో గాని, దేవాలయంలో పుట్టలేదు. అది హ్మ్. యుద్ధ హ్మ్. భూమిలో అంటే బాటిల్ ఫీల్డ్‌లో పుట్టింది. చుట్టూ ఏముంటది? యుద్ధం, రక్తం, చావు, వార్, బ్లడ్ అండ్ డెత్. సైనికుల అరుపులు, ఏనుగుల ఘీంకారాలు, బాణాల చప్పుడు. కళ్ళ ముందే మన వాళ్ళు చనిపోతారనే భయం. అంతటి భయానకమైన చోట, మనుషులు ప్రాణాల కోసం కొట్టుకునే చోట, కృష్ణుడు ఈ పరమ జ్ఞానాన్ని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే మన లైఫ్‌లో కూడా సమస్యలు చుట్టుముట్టినప్పుడు, టెన్షన్ పీక్స్‌లో ఉన్నప్పుడు, మైండ్ బ్లాక్ అయినప్పుడు మనకు గీత ఎక్కువగా అవసరం. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా నీతులు చెప్తారు. కానీ లైఫ్ ఆర్ డెత్ లాంటి సిట్యుయేషన్‌లో ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పేదే అసలైన ఈ ధైర్య మంత్రం. అందుకే గీత కేవలం చదవడానికి గాదు, మన జీవిత యుద్ధంలో గెలవడానికి ఒక ఆయుధం. సో, జ్ఞానం అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లాగా మనం అనుకుంటే ఎనీవన్ కెన్ స్టడీ. ఎవరైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని. మన ధర్మం ఎప్పుడు ఒక బందీఖాన కాదు. అది ఒక స్వేచ్ఛా ప్రవాహం. అందుకే నేను జస్ట్ ఒక క్యాటలిస్ట్ లాగా మీకు దారి చూపాలని, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్‌కి చూపించాలని అనుకున్నాను. సో, జర్నీ ఈస్ ఆల్‌వేస్ యువర్స్.